మా అంతకుముందు ఇద్దరు మంచిగానే ఉన్నారమ్మా. 6 నెలల నుంచి కట్నం ఎక్కువ వచ్చి అమ్మాయిని చూసుకున్నట్టున్నాడు. నన్ను వదిలేసి అని రోడ్డు మీద ఏమో కొట్టిండంట. అవన్నీ కొంచెము కొన్ని కొన్ని చెప్పింది నాకు, కొన్ని కొన్ని చెప్పలేదమ్మా. నాకు కూడా ఆరోగ్యం మంచిగా ఉండదు, వాళ్ళ డాడీకి కూడా మంచిగా ఉండదు. తమ్ముడేమో చిన్నోడు, వాడికి ఏం తెలియదు. అంతేనమ్మా. అంటే ఈ అఖిల్ గౌడ్ అన్న వ్యక్తి ఏం చేస్తుంటాడు అంటే? ఏం చేయడమ్మా, రాజకీయాలలో అటు ఇటు తిరుగుతాడు, పని పాట ఏమో. చదువు కూడా చాలా తక్కువ అమ్మ. మా బిడ్డ అయితే డిగ్రీ చదివేసింది, ఇప్పుడు ఎంఏకి ప్రిపరేషన్ అవుతుంది. ఇప్పుడు చదువుకుంటానని ఎగ్జామ్ రాస్తాను అనుకుంది. అతనైతే 7, 8 చదివిండు అంతే, అంతకంటే ఎక్కువ ఏం చదవలేదు. మీ పాప జాబ్ చేస్తుందా? జాబ్ ఒక సంవత్సరం 1 ఇయర్, పోయిన సంవత్సరం ఖాళీగా ఉంటే జాబ్ చేసుకుంది, పోయేసి వచ్చింది. ఈ సంవత్సరం ఏమో ఎంఏ చేస్తా అని ఎగ్జామ్ రాస్తా అని, ఇప్పుడు ఫస్ట్ తర్వాత ఎగ్జామ్ ఉందా అని ఎంఏ చదువుతాని ఎగ్జామ్ రాస్తా అని చదువుకుంటుంది సార్. ఇప్పుడు మళ్ళీ మేడం వాళ్ళకి ఇలా మీకు ప్రేమ అని తెలిసినప్పుడు 8 ఏళ్ల నుంచి అని సమాచారం వస్తుంది. మీరు అందరు ఒప్పుకున్నారా? పెద్దల సమక్షంలో ఒప్పుకొని మేము ఓకే అనుకున్నాం. ఎందుకంటే అమ్మాయి కూడా చేసుకుంటా అన్నది, అబ్బాయి కూడా చేసుకుంటా అన్నది. మేమైతే మా సైడ్ నుంచి అయితే అంతా ఓకే. మేము సరే ఇష్టపడుతున్నారు ఇద్దరు, ఇవాళ రేపు జరుగుతున్నాయి ఓకే అని మేము కాకపోతే ఏమో చదువు కంప్లీట్ కావాలి. అతనికి ఎట్లాగో చదువులేదు, ఈ అమ్మాయి అయినా చదవాలని నేను అనుకున్నామ్మా. ఎంత ఏజ్ ఉంటుంది సుమారుగా వీళ్ళిద్దరు? పాపదేమో 22, ఆ బాబుది 26, 27 సంవత్సరాలు ఉంటుంది అంతే. అంటే ఎందుకు ప్రధానంగా చనిపోవడానికి రీజన్ ఏముందంటే వేధింపులకు గురి చేశారా లేకపోతే? మేడం వేధింపులు ఇంకేం లేదు, అతని వల్లనే. మాకేం ప్రాబ్లమ్స్ లేవు మేడం, మేము అంతా మంచిగా ఉన్నాం, మాకేం ప్రాబ్లమ్స్ లేవు. అతనే కట్నం ఎక్కువ వస్తుందని ఆశ ఉన్న అమ్మాయిని చూసుకున్నట్టుండు. నువ్వు నన్ను వదిలేసాయని రోడ్డు మీద కొట్టిండు, ఈమె కొట్టిండు. అది సూసైడ్ నోట్లో రాసింది. మళ్ళీ ఇంకా ఏమేమి ఫోన్లో నాకు కూడా పెట్టిండు మేడం. నేను చనిపోతానని ఇవేవో స్క్రీన్ షాట్లు తీసి అవి ఇద్దరికి పెట్టిండు, పాపకి నాకు. అయితే అట్లా ఎందుకు పెడుతున్నావు, నీకేమైనా ప్రాబ్లం ఉంటే మమ్మీ డాడీకి చెప్పాలి, నాకెందుకు అట్లా పెడుతున్నావు, మీ మమ్మీ డాడీకి పెట్టు, నాకెందుకు పెడుతు, నేను చూపిస్తాను నేను అన్న. అది ఓపెన్ చేసినప్పుడే ఉంటుంది, మళ్ళీ తర్వాత ఎవరికైనా చూపిస్తా అంటే ఉండట్లేదు. అది అట్లా సెట్ చేసి పెట్టిండు అనమాట అతను నాకు పాపకు. మరి పాప దగ్గర స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంది, వన్ టైం సీన్ అనమాట. అది మళ్ళీ నేను తల్లిదండ్రికి చూపిస్తానేమో, మా భర్తకి చూపిస్తానేమో అనుకుంటే ఉండట్లేదు. అది మళ్ళీ నేను ప్రూఫ్ లేకుండా చేస్తుండని. అంటే ఇప్పుడు ప్రేమిస్తున్నా అని చెప్పి అతనే వెంట పడ్డారు అని తెలుస్తుంది. దాని తర్వాత తను అంగీకరించింది. మరి అతనంతలో అతనే ప్రేమిస్తున్నా అని చెప్పి ఇప్పుడు ఎందుకంటే ఈ బిహేవియర్ లో చేంజెస్ ఎందుకు, ఆమె వేధింపులకు ఎందుకు? చుట్టాలు కొంచెం హై లెవెల్ ఉన్నారు, మేము తక్కువ ఉన్నాం మేడం. వాళ్ళ బాబాయిల కొడుకులకు మరి ఇచ్చిండొచ్చు, 70-80 లక్షలు ఇచ్చిరో, కోట్ల ఆస్తుందో, వాళ్ళ పొలాలకి ఇట్లా ఉన్నట్టున్నాయి. మాకు తెలియదు మేడం, మాకు ఒక్క ఇల్లు తెలుసు, నాకు ఇంకేం తెలియదు. నేను ఏం అడగలేదు, నీకు ఎంత ఆస్తుందని కూడా నేను అడగలేదు. వాళ్ళ మమ్మీతో ఒక్కసారే మాట్లాడితే ఏమన్నది, నా కూతురు పెళ్ళైనాక మాట్లాడతామని మంచిగానే మాట్లాడింది వాళ్ళ మమ్మీ. సరే అని కూడా నేను కూడా వచ్చేసిన. ఈయనకి సరే చేద్దాం, ఇప్పుడు ఏజ్ అయిపోయినాక వాళ్ళ చెల్లి కూడా ఉంది, మనం అట్లా ఇల్లు అడగొద్దు అంటే సరే అన్నాడు. కాకపోతే మొన్న ఈ స్క్రీన్ షాట్లు అన్నీ పెట్టిన తర్వాత నేను మీ మమ్మీతో వచ్చి మాట్లాడతాను, నీకేమన్నా అప్పులు ఉంటే మీ మమ్మీకి చెప్పు, కట్టుకుంటుంది ఆమె. నాకెందుకు పెడుతుంటే నాకేం అప్పులు లేవు, నాకు టెన్షన్కి ఏం చేయాలో అర్థం కాకపోతే నాకు చెప్పొద్దు, మీ మమ్మీ డాడీకి చెప్పాలి. మళ్ళీ ఇంకేమైనా నా వల్ల ప్రాబ్లం ఉందా అంటే నీ వల్ల నాకేం ప్రాబ్లం, నేను వద్దన్న నాకు చేసుకోవద్దని ఇట్లా నాకు ఎందుకు పెడుతున్నావు అని నేను అడిగిన మేడం. కాకపోతే అవి ఏవేవో చనిపోతా అని పాపకి నాకైతే పెట్టింది మేడం. పాప దగ్గర ఉండొచ్చు స్క్రీన్ షాట్ తెలివి చాలా ఉంది ఆమెకి, స్క్రీన్ షాట్ తీసి పెడుతుంది. నాకు ఈ ఫోన్లు స్క్రీన్ షాట్ తీయడము, ఇవన్నీ ఓపెన్ చేయడం అవన్నీ తెలియదు మేడం. ఫోన్ వస్తే మాట్లాడడం, చూసుకోవడం, అందులో ఏమైనా తెలియకపోతే ఆమెనే చూపిస్తుంది అంతే, తప్పించి ఇంకేం లేదు. అంటే రోడ్డు మీద కొట్టినప్పుడు మీకు చెప్పిందా ఇట్లా వేధింపులకు? రీసెంట్లీ మొన్న నోట్ ఉన్నది కదమ్మా, లెటర్ రాసి ఉంటేనే తెలుస్తున్నారు. అవన్నీ చూసే మేము కేసు పెట్టినామమ్మా, లేకుంటే మేము నార్మల్గా చేసేద్దాం అనుకున్నాము. ఆ నోటు, ఆ డైరీ గిట్ట చూపించినాక మేము కేసు పెట్టినాము. సూసైడ్ నోట్ లో కూడా ఏమని రాసింది? చదవడం మాకు రాదు, మా తమ్ముడు తీసుకుండు, అది దగ్గర పెట్టుకుండు. లేరు మేడం వాళ్ళు. మీకున్న సమాచారం చెప్తారు కదా, ఇది రాసింది పలాని, ఏమని అంటారు అంటే ఇట్లా తమ్ముడు కట్నము 70 లక్షలు ఇచ్చే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని రోడ్డు మీదకి పిలిచిండంటే. అసలు అయితే ఎక్కడికి వెళ్ళదు మేడం ఆమె, ఎక్కడికన్నా వెళ్తే బట్టలకి నేనే తీసుకొస్తా. కాకపోతే ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని ఇట్లా వెళ్తే అతని దగ్గరికి పోయినట్టుంది, పిలిచి మరి కొట్టిండంట, లెటర్లో రాసింది. వద్దనుకొని కొట్టిండో మరి ఎట్లా కొట్టిండో తెలియదు మేడం. మరి మీ పాప ఎప్పుడు చెప్పలేదా ఇట్లా? చెప్పలే మేడం. సూసైడ్ చేసుకోక ముందు కూడా ఆ రోజు రాత్రి కానీ సూసైడ్ ఎప్పుడు చేసుకుంది, ఏమన్నా చెప్పే ప్రయత్నం చేసిందా? బిహేవియర్ అట్లా ఉన్నామన్నది నేను అడిగిన,
మొన్న సాయంత్రం జరిగింది మేడం. నేను అడిగిన ఆ రోజు, అంతకుముందు 2 రోజుల ముందు కూడా, అమ్మ మీరు ఎట్లుంటున్నారు అంటే, మేము మంచిగానే ఉన్నాం మమ్మీ, నీకేం ప్రాబ్లం లేదు, మంచిగానే చూసుకుంటున్నాము, ఇద్దరం మాట్లాడుకుంటున్నాము, 1 year ఆగమన్నాడు కదా, ఆగుదాము, నువ్వు కూడా ఇప్పుడు పెళ్లి చేయవు కదా, 2 సంవత్సరాలు చదువుకుంటా ఎంఏ చేస్తా అని చెప్పింది మేడం. సరే అని తండ్రి కూడా ఒప్పుకున్నాడు. ఓకే అన్నాం మేడం. మేము మా పాపకి సంవత్సరానికి 1,00,000 రూపాయలు కట్టి చదివించినాం. మేము చదువుకోలేము ఇద్దరం, అలాగే మా పాప కావద్దని మేము అట్లా ఆలోచించి, ఆటో కూడా ఇంటి ముందుకు వస్తుంది మేడం, ఇంటి ముందుకు వచ్చి తీసుకెళ్తుండే స్కూల్కి. ఎక్కడికి బయటికి వెళ్ళే ఛాన్సెస్ కూడా లేవు. కాకపోతే మరి ఎటు కలిసిరో ఎప్పుడు ఇద్దరికి ఎలా పరిచయం ఏర్పడింది? దగ్గరనే కదా మేడం, మా బస్సులోనే ఉంటాడు కదా, కాబట్టి ఇంకా బతుకమ్మ పండుగలకు అక్కడిక్కడ మేము వెళ్తుంటాం. అన్న అని మాట్లాడుతుంది, వేరే అందరితో మాట్లాడుతుంది. అట్లా మనం తప్పుగా చేసుకోవద్దు కదా. కాకపోతే ఈ అమ్మాయి వేరేళ్ళతో మాట్లాడితే అనుమానించేటోడంట. అంటే మీకు ఎప్పుడు అనుమానం రాలేదా? అంటే పాప ఇట్లా కొంచెం డిప్రెషన్లో ఉంది అని అట్లా ఎప్పుడు తెలియలేదా? మంచిగా ఉంటుంది మేడం, చాలా ఫ్రీగా ఉంటుంది. గొడవ పడుతుంది మా మీద, మళ్ళీ ఎంబడే కలుస్తుంది. అవన్నీ మనసులో పెట్టుకునేవి ఏమి లేవు. ఇదొక్కటే, ఈ నోటు రాసినందుకే నాకు అప్పటి నుంచి చాలా ఇది ఉన్నది మేడం. ఆ డైరీ 2 డైరీలలో రాసి పెట్టింది. 1 month నుంచి డైరీ రాస్తుందంట. 1 month నుంచి డైరీ రాస్తుంది. ఈ సొసైటీ నోట్ ఉన్నది అని మా తమ్ముళ్ళు దొలాడితే దొరికితే అప్పుడు కేసు ఫైల్ చేయించు. ఈ సూసైడ్ నోట్లో కూడా కొంచెం మీకు తెలియదు అని చెప్తున్నారు. ఆ డైరీ చదివే ప్రయత్నం చేశారా? ఇప్పుడు డైరీ మాకు రాదు మేడం. మా డైరీ ఉందని కూడా మేము చూసుకోవాలి. మా టెన్షన్, మా పాప బతుకుతుందేమో, అంబులెన్స్కి అని నేను పిచ్చి అమ్మలా బయటికి పోయి మగ పిల్లల్ని అడుగుతున్నాను, అంబులెన్స్ ఫోన్ చేయండి నాన్న. డైరీ ప్రస్తుతం మీ దగ్గర ఉందా? పోలీస్ కంప్లైంట్ ఏముంది అనేది ఏమైనా చెప్పారా? వేరే వాళ్ళు ఎవరని చెప్పారు? మాకు అందులో ఏం రాసిందో మేము తట్టుకోలేకపోతామని, చేతిలో తట్టుకోలేకపోతామని మాకు చూపించలే, మాకు చదవడం రాదు. ఇక మా టెన్షన్లో మేము ఉన్నాం. అది అన్ని చెప్తే వీళ్ళు ఏమవుతారో అని కూడా చెప్పలేదు. ప్రస్తుతం మీకు ఏదైతే జరిగిందో అది ఖచ్చితంగా అన్యాయం మీ కుటుంబానికి జరిగింది. మీరు ప్రస్తుతం ఏ విధంగా న్యాయం కోరుకుంటారు? మేడం, కఠినంగా శిక్షించాలని. ఇప్పుడు జరగక మొదలే 10 నిమిషాల మొదలు ఇటుకెళ్ళి పరారైపోయారు మొత్తం ఫ్యామిలీ. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఎక్కడున్నారు అంటే పోలీసులు కూడా ఐడియా లేదు, ఇంత మటుకు అరెస్ట్ చేయలేదు. ఏమైనా చేయండి, కఠినంగా శిక్షించాలి అతను, అంతే. అంటే మా పాపకి ఇట్లా జరిగింది కదా, ఇంకో పాపకు కూడా అట్లా జరగదు. ఆడపిల్లలు కూడా తల్లిదండ్రుల మాట కూడా కొంచెం వినాలి, మగ పిల్లలు కూడా వినాలి మేడం. తల్లిదండ్రులు ఎప్పుడైనా కానీ ఆడపిల్లల్ని మంచి వాళ్ళనే చూసి ఇద్దాం అనుకుంటారు కదా మేడం. ఈ అబ్బాయి కూడా అట్లా నాకు మంచిగానే అనిపించిందని నేను అనుకున్నాను మేడం, నమ్మినా మేడం, మేము మొత్తం నమ్మించిన్నాను. కాకపోతే 6 నెలల నుంచి టార్చర్ చేస్తుందని కొంచెం నాకు తెలుసు, కానీ తండ్రికి అయితే ఏం తెలియదు మేడం. చేస్తే నేను వెళ్ళి అడిగితే, నేను అట్లా ఏం చేస్తలేను, కొంచెం టెన్షన్ తోటి నాకు అట్లయితుంది ఇట్లయితుంది అని అట్లా చెప్పింది మేడం. నేను కూడా నీ కొడుకులాగానే అంటే సరే అని నేను ఒప్పుకున్నాను మేడం. 1 year తర్వాత పెళ్లి చేసుకుంటాను నాతో చెప్పింది మేడం. మళ్ళీ 70 లక్షల మ్యాటర్ మధ్యలో వచ్చింది మేడం. అది దాని గురించి జనరల్లీ ప్రేమ పెళ్లిలో ఈ కట్నం ఇవన్నీ ఉండవు. అమ్మాయి ఉంటే చాలా, అబ్బాయి ఉంటే చాలా అనుకుంటారు. అయినా కూడా మీరు ఇస్తున్నారు మీ సోమతకి. నా సోమత తగ్గట్టు నేను ఇచ్చి మంచి పెళ్లి చేస్తాను మేడం. లేదు అంటే నీకు ఇష్టం ఉంటే తీసుకొని పెళ్లి చేసుకుంటే అట్లా చేసుకోని అన్నాడు. నేను అట్లా కూడా అడిగిన మేడం. తీసుకొని పెళ్లి కాకముందే కట్నానికి వేధింపులు మేడం. కొట్టడం కారణం ఏముంది? పాపని బయటికి పిలిచి కొట్టడము చాలా తప్పు కదా. వాడు చేసుకున్న మొగడు కాదు, వాడు ఎవడు కొట్టని. ఇప్పుడు బయటికి పిలిచి కొట్టిండంటే పాపని లోపల వాడు ఎంత టార్చర్ చేసిండొచ్చు. జనరల్లీ కన్న తల్లిదండ్రులే పిల్లల మీద చెయ్యి. మా 7 సంవత్సరాలకు పుట్టిండండి ఆ పాప. పెళ్ళైనాక 7 సంవత్సరాలకు పుట్టింది. ఎంత బంగారం వాళ్ళు పెంచుకున్నారు వాళ్ళు. అటువంటి వాడిని, అది వాడు రోడ్డు మీద పిలిచి కొట్టిండు పాపని అంటే కారణం ఏంది? వానికి ఎంత ధైర్యం కావాలా కొట్టడానికి? కాకపోతే వాడు కూడా బతకొద్దు. మా పాపని ఎట్లా అయిందో వాడు కూడా అట్లా కావాలి. ప్రేమ ఉంటే అట్లనే చేసేటోడు మేడం. నిజ ప్రేమ అయితే అట్లనే చేస్తుండే, చూస్తుండే. అంటే చూడ్డానికన్నా వచ్చాడా చనిపోయిన తర్వాత? నేను వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పిన, వచ్చి చూసుకోమని ఆఖరి చూపు. నేను ఏమన్నా అంటేనేమో భయపడి రావట్లేదేమో, వచ్చి చూసుకోమని నేను అన్నాను అని చెప్పి నన్ను నమ్మించింది మేడం నా కొడుకు. అంటే మీరు ఏమన్నాను నేను, ఆయన ఆఖరి చూపు చూసుకో అని కూడా అన్నారు. అంత ఇష్టం కదా, పేరు రాపించుకున్నావు. ఇక్కడ కూడా ఉన్నది మేడం, ఇప్పటికి టాటూ ఉన్నాయి 2. ఇక్కడ ఉంది, ఛాతి మీద ఉంది. నేను చూసిన మేడం, మొన్న కూడా చూసిన నేను. టాటూ ఉంది. నీకు అంత ప్రేమ ఉన్నాడు, ఫ్రెండ్స్కి చెప్పిన, వచ్చి చూసుకోమని. నా ఆఖరి చూపు కదా, నేను ఏమన్నా అంటే భయానికి వస్తలేము, చూసుకోమని చెప్పండి అని కూడా చెప్పిన. నేను ఇంత ప్రేమించిన తర్వాత టార్చర్ వల్లనే చనిపోయింది. మొత్తం మీద కంప్లీట్ టార్చర్ వల్లనే చనిపోయింది మేడం. చేసుకుంటుందని మేము మాకేం ప్రాబ్లం, ఎంతో అంతా మాకు ఉంది మేడం. ఇప్పుడు ఆమెకి ఏం కావాలంటే అది మేము చేస్తాం, తక్కువ చూడం. మేము విషయంలో కూడా మేము కొంచెం జమ చేసి మా దగ్గర పెట్టుకున్నాం మేడం. పెళ్లి అయితే ఒకటేసారి కాదు కదా, కొంచెం జమ చేసి పెట్టుకున్నాం మేము, అంతే ఇస్తా అని. అట్లా మొత్తం ఇవ్వకుంటైతే ఉండను, ఎందుకంటే వేరే ఆయనకి మా చుట్టాలలో ఇచ్చినా కానీ నేను ఇస్తా కదా. చేసిపోయింది మమ్మల్ని అందరినీ.
ఆడపిల్లలు అట్లా చెయ్యొద్దు, మగ పిల్లలు కూడా అట్లా చెయ్యొద్దు. నాకు 2 కొడుకులు, నాకు బిడ్డలు లేరని నా కోడలనే మంచిగా చూసుకుంటాను. చిన్నప్పటి 7 సంవత్సరాలకు పుట్టింది పిల్ల, పుట్టక పుట్టిందని మంది నోట్లో పెట్టినాం. వాడు కూడా చావాలి. ఇంకో పిల్ల కావద్దురా, మా అఖిల అయినట్టు, మా అఖిలకు అయినట్టు అన్యాయం ఇంకో అమ్మాయికి కావద్దు. చూస్తున్నారు కదా, కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదన వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. మా బిడ్డకి జరిగినట్టు మరో ఇంట్లో ఇంకా ఎవరికి కూడా జరగద్దు, ప్రేమిస్తున్నా అని చెప్పి మోసం చేయడం అయితే జరిగింది. పూర్తిగా కూడా ఆమెను వేధింపులకి గురి చేశారు. గతంలో కూడా చాలాసార్లు రోడ్డు మీద కొట్టడం జరిగింది, చిత్రహింసలకు గురి చేశారు. అది ఆ డిప్రెషన్లో వెళ్ళిపోయి మానసికంగా తను కృంగిపోయి ఆత్మహత్య చేసుకోవడం అయితే జరిగింది. మమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది. ఎంతో గానంగా ఆమెను ముద్దుగా పెంచుకున్నామని కుటుంబ సభ్యులు చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తం మీద కూడా సాయి గౌడ్కి కఠినంగా చర్యలు తీసుకోవాలి పోలీసులు. మాకు జరిగినట్టే అతనికి తీవ్రమైన చట్టాల వల్ల అతనికి సుమారుగా జైలు